సంజయ్‌ని ప్రేమించిన రూప సంజయ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో పక్కన ఉన్న సంధ్యని చూసి, "ఏంట్రా నన్ను మోసం చేస్తావా నువ్వు? నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఇప్పుడు ఈ అమ్మాయిని నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావో నాకు అర్థం కావటం లేదు. అయినా నీ పక్కన ఉండవలసింది ఈ అమ్మాయి కాదు నేను మాత్రమే" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న సంధ్యను పక్కకు తోసేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సంధ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రూప మాత్రం, "చూడు ఇందులో ఎన్ని వీడియోస్, ఎన్ని ఫోటోస్, ఎన్ని రొమాంటిక్ ఫోటోస్ మా ఇద్దరివి ఉన్నాయో, అలాంటి వాడితో నేను పెళ్లి చేసుకోవాలి కానీ నువ్వు ఎలా ఉండగలవు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంధ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈవిడి పక్కన ఉండవలసింది నువ్వు కాదు నేను మాత్రమే. మా ఇద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంధ్య అయితే చాలా కోపంగా సంజయ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం, "ఇప్పుడు తెలిసొచ్చిందా వీడి గురించి? వీడి నిజ నిజాలు ఏంటో ఇప్పుడు బయట పడ్డాయి కదా! ఇప్పుడు ఏమంటావు సంధ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంధ్య చాలా కోపంగా సంజయ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన సత్య మాత్రం, "ఇప్పుడు ఏంటో ఈయన గారి ఘనచరిత్ర నీకేదో తెలిసింది కదా! ఇప్పుడు ఏమంటావో చెప్పు సంధ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం చాలా కోపంగా సంజయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం, "లేదు నేనే ఎలాగైనా సరే సంజయ్‌ని పెళ్లి చేసుకుంటాను. మా ఇద్దరికి త్వరలోనే పెళ్లి డిక్లరేషన్ కూడా జరిగిపోయింది. ఎలాగైనా మా ఇద్దరం ఒకటి" అని చెప్పేసైతే సంజయ్‌ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.